ఒక్క సెకండ్ ఆలోచించు. మన ఇంట్లో జ్ఞాపకాల పెట్టె ఉంటుంది కదా, అందులో మన ఫోటోలు, చిన్నప్పటి వస్తువులు ఉంటాయి. కానీ ఆ పెట్టెలో అమ్మ దాచుకున్న కన్నీళ్లు కూడా ఉంటాయని తెలుసా? ఈ కథ ప్రతి జ్ఞాపకం గురించి. చిన్నప్పుడు నాకు బొమ్మ కావాలి అంటే అది కాస్ట్లీ అని నాన్న అన్నారు. కానీ అమ్మ మరుసటి రోజు ఆ బొమ్మతో వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు అమ్మ తన వారానికి సరిపడా కూరగాయల డబ్బును సగానికి తగ్గించి మరీ ఆ బొమ్మ కొనిందని. మనం పడిపోయినప్పుడు, ఏడ్చినప్పుడు అమ్మ చీర చెంగుతో మన కన్నీళ్లు తుడిచింది కదా. అది కేవలం మన కన్నీళ్లు మాత్రమే కాదు, తన మన కోసం ఎంతో కష్టపడి ఆ బాధను ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ కష్టాన్ని తన చీర చెంగుతోనే దాచుకుంది. తన శక్తిని మన కోసం త్యాగం చేసింది. ఆ చీర చెంగులో ఉన్న నిశ్శబ్ద ప్రేమే ఎంతో గొప్పది. మాతృదేవో భవ అని పురాణాలు ఎందుకన్నారో తెలుసా? ఎందుకంటే దేవుడు కూడా అమ్మ త్యాగం ముందు చిన్నవాడు. మనకు జన్మను ఇచ్చి మన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అమ్మకు ఏం చేసినా తక్కువే. మీరు అమ్మ త్యాగాలను గుర్తించి ఆమెకు ప్రేమను చూపించడానికి సిద్ధంగా ఉంటే కింద కమెంట్స్లో అమ్మ ఐ లవ్ యూ అని చెప్పేసి టైప్ చేసి వెళ్ళండి.